సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగరంలోని కమాన్ వద్ద గల చెల్లా కాంప్లెక్స్ లో శ్రీ వాసవి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం భారత్ టాకీస్ ఏరియా తరపున శివ కళ్యాణం రుక్మిణి కళ్యాణంను అంగరంగ వైభవంగా కన్నుల పండువగా జరిపించారు. ఉత్సవమూర్తులైన శివ పార్వతులను కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాలు డప్పు చప్పుళ్లు వేద బ్రహ్మణుల మంత్రోచ్చరణ మధ్య శివ పార్వతుల కళ్యాణ తంతువు నిర్వహించారు. 110 గౌరమ్మలు, నిమ్మల గౌరి, లాలి గౌరమ్మ, చెరుకు తోట, పసుపు తోట, 50 మంది సుహాసినీలతో సంతోష్ అయ్యగారి బృందం వారితో కమనీయంగా అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పైడ శ్రీనివాస్, రేగూరి మారుతి, అమర్, బండరవి, పుల్లూరు అశోక్, శ్రీకాంత్, హరీష్, అంజన్న, సురేష్, సుహాసినీలు పైడ రజిత, ఆకాంక్ష, ప్రసన్న, సునీత, శశికళ, దేవి, అవనిక భక్తులు పాల్గొనడం జరిగింది. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రుక్మిణి కళ్యాణము అదేవిధంగా శివ కళ్యాణము సామూహికంగా వైభవోపేతంగా అత్యంత నిర్విరామంగా కూడా ఈ యొక్క కళ్యాణాన్ని మేము నిర్వహించుకుంటున్నాము. కావున సభ్యులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి ఉత్సాహత కూడా చూపెట్టారు. కళ్యాణ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కళ్యాణ వైభవోత్సవాల మహోత్సవాలతో పాటు అదేవిధంగా 110 గౌరమ్మలు, లాలి గౌరమ్మ, మన నిమ్మ గౌరమ్మ, అదేవిధంగా పసుపు తోట, చెరుకు తోట అనే వీటి యొక్క నోములు కూడా మా యొక్క సుహాసిని మాతలందరూ కూడా నోములు నోచుకుంటున్నారు.